Good morning everyone. This is G. Srinivasu. In this video we are going to see news report. It appears in SSC public examinations as well as home exams. It is useful to all classes, that is 6th to 10th. What is news report? News report is a news article. It explains real life events. It gives a lot of information but does not use a lot of words. న్యూస్ రిపోర్ట్ అంటే ప్రతిరోజు మనం వార్తాపత్రికలలో చూసే ఆర్టికల్. ఇందులో నిజ జీవితంలో జరిగే సంఘటనలు రాస్తాం. తక్కువ పదాలతో ఎక్కువ సమాచారం ఉంటుంది. ఫార్మేట్ ఎలా ఉంటుందో చూద్దాం. హెడ్లైన్ క్యాచెస్ రీడర్స్ అటెన్షన్. ఇది చదవగానే రిపోర్ట్లో ఏముంటుందో రీడర్కి అర్థం అవ్వాలి. రెండవది బైలైన్, నేమ్ ఆఫ్ ద రిపోర్టర్. ఇక్కడ ఎవరు ఈ రిపోర్ట్ రాస్తారో వారి పేరు వస్తుంది. పబ్లిక్ ఎగ్జామ్స్లో మీ పేరు రాయకుండా XYZ కానీ XXX అని కానీ రాయాలి. హోమ్ ఎగ్జామ్స్లో అయితే మీ పేరు రాయవచ్చు. ఇక మూడవది ప్లేస్ లైన్. ఇక్కడ ప్రోగ్రామ్ కానీ ఇన్సిడెంట్ కానీ జరిగిన ప్లేస్ రాయాలి, వెంటనే డేట్ కూడా వేయాలి. తర్వాత ఇంట్రొడక్షన్ పారాగ్రాఫ్. ఇందులో 5 W's ఉంటాయి. వీటిని తప్పనిసరిగా రాయాలి. ఈ 5 W's ఏంటంటే హూ, వాట్, వేర్, వెన్, వై. హూ అంటే హూ వాజ్ ఇన్వాల్వ్డ్, అంటే ఎవరు ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నారు అని. వాట్ అంటే వాట్ హ్యాపెండ్, ఏం జరిగింది అని. వేర్ అంటే వేర్ డిడ్ ఇట్ హ్యాపెన్, ఎక్కడ జరిగింది అని. వెన్ అంటే వెన్ డిడ్ ఇట్ హ్యాపెన్, ఎప్పుడు జరిగింది అని. వై అంటే వై డిడ్ ఇట్ హ్యాపెన్, ఎందుకు జరిగింది అని. వీటిని తప్పనిసరిగా గుర్తుంచుకొని, మైండ్లో గుర్తుంచుకొని, ఇవన్నీ దాంట్లో వచ్చే విధంగా ఇంట్రడక్షన్ పారాగ్రాఫ్ని రాయాల్సి వస్తుంది. ఇక రెండో పారాగ్రాఫ్లో చూద్దాం. దీంట్లో మనం మైండ్లో హౌ అనే విషయాన్ని బాగా గుర్తుంచుకొని రాయాలి. అంటే హౌ ద ఇన్సిడెంట్ హ్యాపెండ్, ఇక్కడ జరిగినటువంటి సంఘటన కానీ ప్రోగ్రామ్ కానీ ఎలా జరిగిందో ఈ పారాగ్రాఫ్లో వివరించాలి. డీటెయిల్డ్గా ఇక్కడ జరిగిన సంఘటన గురించి వివరించవలసి వస్తుందన్నమాట. పారాగ్రాఫ్ 3లో కొటేషన్ రాయాలి. కొటేషన్ ఫ్రమ్ సమ్వన్ హూ వాజ్ పార్ట్ ఆఫ్ ద ఇన్సిడెంట్. ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న వారిని ఇంటర్వ్యూ లాగా అడిగి వారి మాటలను రాయాలి. ఆ తర్వాత ఇంకొంచెం ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ రాయొచ్చు అనమాట మనం. ఈ విధంగా 3 పారాగ్రాఫులు రాసేస్తే న్యూస్ రిపోర్ట్ రాసినట్టే. చివరిగా బార్డర్ కొట్టవలసి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక క్వశ్చన్ని ఎగ్జాంపుల్గా చూద్దాం. ఇది SSC పబ్లిక్ ఎగ్జామ్స్లో పేపర్ 2లో 23వ ప్రశ్నలాగా వస్తుంది. ZPH స్కూల్ పెనగడప కండక్టెడ్ ద స్కూల్ యానివర్సరీ ప్రోగ్రామ్ at school premises. Write a report in about 200 words covering the program as a reporter of Hindu. పెనగడపలోని పాఠశాల ఆవరణలో వార్షికోత్సవం జరిగింది. ద హిందూ పేపర్ రిపోర్టర్గా ఈ ప్రోగ్రామ్ని కవర్ చేస్తూ ఒక న్యూస్ రిపోర్ట్ రాయి అని ఇలా ప్రశ్న వస్తుంది. అండ్ ఈ ప్రశ్నకి అసలు జవాబు ఎలా రాయాలో మనం ఇప్పుడు చూద్దాం. స్కూల్ యానివర్సరీ డే సెలబ్రేషన్స్ ఎట్ పెనగడప, ఇలా హెడ్డింగ్ పెట్టాను. ఇది చూడగానే రిపోర్ట్లోని అంశాలన్నీ అర్థమైపోతుంది. అంటే ఏంటి, స్కూల్ యానివర్సరీ డే సెలబ్రేషన్స్ అంటే ఈ రిపోర్ట్లో మొత్తం యానివర్సరీ డే గురించి ఉంటుందనే కదా. నెక్స్ట్ బైలైన్గా రిపోర్టెడ్ బై
ఎక్స్ఎక్స్ఎక్స్ అని పెట్టి రిపోర్టర్ ద హిందూ అని పెట్టా. ఎక్స్ఎక్స్ఎక్స్ అంటే మన పేరు అనమాట. మన పేరు బదులుగా ఎక్స్ఎక్స్ఎక్స్ఎక్స్ అని పెట్టాను. నెక్స్ట్ పోతే మన డిజిగ్నేషన్ రిపోర్టర్ కాబట్టి రిపోర్టర్ అని పెట్టా. తర్వాత దేంట్లో రిపోర్టర్ అంటే ద హిందూ పేపర్లో రిపోర్టర్ కాబట్టి అలా పెట్టా. ఈ విధంగా బైలైన్ రాయాలన్నమాట. ఇక ప్లేస్ లైన్ దగ్గరికి వెళ్దాం. పెనగడప అంటే ఈ ప్రోగ్రామ్ పెనగడపలో జరిగింది కాబట్టి పెనగడప పెట్టా. నెక్స్ట్ డేట్ వేయాలి. ఆ డేటు జరిగిన డేట్ కాకుండా రిపోర్ట్ ఎప్పుడు తయారు చేసామో ఆ డేట్ వేయాలన్నమాట. ఇప్పుడు ఫస్ట్ పేరాలోకి వెళ్దాం. ద యాన్యువల్ డే సెలబ్రేషన్స్ వర్ కండక్టెడ్ బై జిల్లా పరిషత్ హై స్కూల్ పెనగడప ఆన్ 25th March 2020 from 4 p.m. to 11:30 p.m. at ZPH School premises in పెనగడప. ఇక్కడ జిల్లా పరిషత్ స్కూల్ వార్షికోత్సవం జరుపుకుంది. అది కూడా 25th March 2020లో 4 నుంచి 11:30 వరకు జరిగింది. మరి పాఠశాల ఆవరణలో జరిగింది అని వచ్చింది. తర్వాత నెక్స్ట్ చూస్తే ద మెయిన్ పర్పస్ ఆఫ్ దిస్ ప్రోగ్రామ్ వాజ్ టు నో ద డెవలప్మెంట్ ఆఫ్ ద స్కూల్ అండ్ టు ఎంకరేజ్ ద స్టూడెంట్స్ ఇన్ కల్చరల్ యాక్టివిటీస్. అంటే ఈ ప్రోగ్రామ్ ఎందుకు జరిగిందంటే స్కూల్ డెవలప్మెంట్ గురించను పిల్లల్ని కల్చరల్ యాక్టివిటీస్ వైపు ఎంకరేజ్ చేయడం కోసం జరిగిందని. మెనీ విలేజర్స్, పేరెంట్స్ అండ్ గెస్ట్స్ ఇంట్రెస్టింగ్లీ పార్టిసిపేటెడ్ ఇన్ ఇట్. గ్రామస్తులు, తల్లిదండ్రులు, అతిథులు దీంట్లో పాల్గొన్నారు. ఇప్పుడు ఈ పారాగ్రాఫ్లో 5 W's వచ్చినవో లేదో చూద్దాం. హూ అంటే ఎవరు. ఈ పారాగ్రాఫ్లో ఎవరు ఈ కార్యక్రమాన్ని జరుపుతున్నారో చూద్దాం. ZPH స్కూల్ అనేది జరుపుతున్నదని తెలుస్తుంది కదా. అలాగే వాట్ అంటే ఏమిటి కదా, ఏం జరుగుతుంది ఈ పారాగ్రాఫ్లో? స్కూల్ యానివర్సరీ డే ప్రోగ్రామ్ జరుగుతుంది కదా. అలాగే నెక్స్ట్ వేర్ అనేది చూద్దాం. వేర్ అంటే ఎక్కడ కదా, ఈ ప్రోగ్రాం ఎక్కడ జరుగుతుంది? స్కూల్ ప్రెమిసెస్ పెనగడప అని ఉంది కదా, అంటే వేరు కూడా కవర్ అయిపోయింది. అలాగే వెన్ చూద్దాం, ఎప్పుడు జరిగింది అనేది. 25th March 2020 4 PM to 11:30 PM అని ఎప్పుడు జరుగుతుందో కూడా తెలియపరచడం జరిగింది. తర్వాత వై చూద్దాం. వై అంటే ఎందుకు అని కదా. ద డెవలప్మెంట్ ఆఫ్ ద స్కూల్, ఎంకరేజ్మెంట్ ఆఫ్ కల్చరల్ యాక్టివిటీస్ అనే విషయం ఉంది కదా. ఈ ప్రోగ్రాం ఎందుకు జరుగుతుంది? కల్చరల్ యాక్టివిటీస్ని ఎంకరేజ్మెంట్ చేయడానికి, స్కూల్ డెవలప్మెంట్ కోసం గురించి కదా జరిగింది. ఈ విధంగా 5 W'sని ఈ పారాగ్రాఫ్లో తప్పనిసరిగా కవర్ చేయాలన్నమాట. ఇక పారా 2లో హౌ అంటే ఎలా జరుగుతుందో చెప్పాలి. ఇన్ దిస్ ప్రోగ్రామ్ శ్రీ జి మధుసూదన్, మ్యాథమెటిక్స్ టీచర్, వెల్కమ్డ్ ద గ్యాదరింగ్. ఈ ప్రోగ్రాంలో శ్రీ మధుసూదన్ మ్యాథ్స్ టీచర్ అతిథులందరినీ స్టేజ్ మీదకి పిలిచారు. శ్రీమతి సిహెచ్ సీత, హెడ్ మిస్ట్రెస్, ప్రిసైడెడ్ ఓవర్ ద ఫంక్షన్. శ్రీమతి సీత గారు అధ్యక్షత వహించారు. షీ ప్రెజెంటెడ్ ద స్కూల్స్ యాన్యువల్ రిపోర్ట్ హైలైటింగ్ ద అచీవ్మెంట్స్ ఆఫ్ ద స్కూల్. ఆమె పాఠశాల యొక్క రిపోర్ట్ని ప్రజెంట్ చేశారని, ముఖ్యంగా సాధించినటువంటి విజయాలని, కావలసిన అవసరాల గురించి ప్రస్తావించారని. మిస్టర్ ఎంఈ రెడ్డి, ద డిస్ట్రిక్ట్ కలెక్టర్, వాజ్ ఇన్వైటెడ్ యాజ్ చీఫ్ గెస్ట్. డిస్ట్రిక్ట్ కలెక్టర్ని చీఫ్ గెస్ట్గా పిలిచారు. మిస్టర్ వి వెంకటేశ్వరరావు ఎమ్మెల్యే అండ్ శ్రీమతి ఏ పద్మావతి, మేనేజర్, ఆంధ్రా బ్యాంక్, వర్ ఆల్సో ఇన్వైటెడ్ యాజ్ గెస్ట్స్ ఆఫ్ హానర్. ఎమ్మెల్యే గారు, బ్యాంక్ మేనేజర్ గారు కూడా అతిథులుగా వచ్చారు.
The chief guest stressed the importance of developing good character. మంచి వ్యక్తిత్వం యొక్క ప్రాముఖ్యతను గురించి చెప్పారు. ఎమ్మెల్యే అడ్వైజ్డ్ ద స్టూడెంట్స్ టు ఎంక్వైర్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్. ఎమ్మెల్యే గారు ఇంగ్లీష్లో సమాచార నైపుణ్యాన్ని పెంచుకోమని చెప్పారు. ద బ్యాంక్ మేనేజర్ ఎంఫసైజ్డ్ ద నీడ్ ఆఫ్ వాల్యూస్ లైక్ హార్డ్ వర్క్, సిన్సియారిటీ, హానెస్టీ, పంక్చువాలిటీ అండ్ డిసిప్లైన్ టు రీచ్ గోల్స్. విధేయత, నిజాయితీ, కార్యాచరణ, క్రమశిక్షణ వంటి విలువల లక్ష్యాన్ని చేరుకొనుటకు ఉపయోగపడతాయని చెప్పారు. ఈ విధంగా ఈ పారాగ్రాఫ్లో హౌ అనే విషయాన్ని మనం వచ్చేటట్లుగా చేసాం. హౌ అంటే ఎలా, ఈ ప్రోగ్రామ్ ఎలా జరిగింది అనేది ఈ పారాగ్రాఫ్లో వచ్చేటట్టు చేసామన్నమాట. పారా 3లోకి వెళ్దాం. ద కల్చరల్ ప్రోగ్రామ్స్ ఫాలోడ్. తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినవి. ద ప్రెసిడెంట్ ఆఫ్ ద విలేజ్ సెడ్, దిస్ ప్రోగ్రామ్ ఈజ్ లైక్ ఏ ఫెస్టివల్ టు అస్. దిస్ ఈజ్ ద మోస్ట్ అవైటెడ్ ఫంక్షన్. ఎంటైర్ విలేజ్ పార్టిసిపేట్స్ ఇన్ ఇట్. ఈ కార్యక్రమం మాకు పండుగ లాంటిది. ఈ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాము. గ్రామస్తులందరూ పాల్గొంటారు అని గ్రామ ప్రెసిడెంట్ అన్నారు. ద ఫంక్షన్ కంటిన్యూడ్ టిల్ 11:30 PM. ఈ ఫంక్షన్ 11:30 వరకు జరిగింది. ద ఆడియన్స్ డిడ్ నాట్ లీవ్ దేర్ చైర్స్ టిల్ ద ఎండ్. ప్రేక్షకులు చివరిదాకా చూస్తూనే ఉన్నారు. ఈ పారాగ్రాఫ్లో కొటేషన్స్ రావాలి కాబట్టి ఇందులో ప్రెసిడెంట్ చెప్పిన మాటలే కొటేషన్స్ లాగా వచ్చాయి. ఇలా 3 పారాగ్రాఫులు రాసిన తర్వాత మొత్తం రిపోర్ట్కి చుట్టూ బోర్డర్ కొట్టాలి. ఇలా బోర్డర్ నీట్గా కొట్టడం వల్ల 10కి 10 మార్కులు వస్తాయి. ఇది మేజర్ డిస్కోర్స్ కాబట్టి 10 మార్కులు ఈజీగా సాధించుకోవచ్చు మనం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్, comment, and don't forget to hit on bell icon. Thank you for watching this video. Have a nice day.